సబ్స్క్రైబ్ చేయండి టెక్ మార్షన్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చే వెంటనే చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యువర్ వాచింగ్ టెక్ మార్షన్ తెలుగు. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ టెక్ మార్షన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్ ఎపిసోడ్ 1ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది మొత్తం 60 days అనేది ఉంటుంది. క్వశ్చన్స్ ఏమి ఎక్కువ ఉండాలండి, జస్ట్ 15 క్వశ్చన్సే. అలాగే జీకే మీద కూడా ఒక 15, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా నేను 15 క్వశ్చన్స్, మొత్తం డైలీ 30 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పాల్గొనండి. ఈ డిఎస్సి అనేది మనం కొంచెం బాగా ప్రాక్టీస్ అయితే తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు కూడా మంచి జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. కేవలం సైకాలజీ క్వశ్చన్స్ అని కాదు, ఇక్కడ చాలా 15 క్వశ్చన్స్ని కూడా నేను అన్ని అన్ని సబ్జెక్ట్ అనేది కవర్ అయ్యేలా చూసుకున్నాను. ఒక్కోసారి మిస్ అవుతుండొచ్చు, బట్ ఏంటంటే యూజ్ అవుతుంది మీకు బాగా. సో ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అండ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు నేను 15 క్వశ్చన్స్ మీకు పెడతాను. బాగా మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ముందు మీరు గమనించండి, సైకాలజీ అన్నది ఏ భాషా పదం అని. నేనైతే ఆన్సర్స్ అనేది చెప్పను, కింద మీ కామెంట్లో మా ఆన్సర్స్ అనేది పిన్ చేసేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఆ ఆన్సర్స్ని మీరు ముందుగా చూడకుండా మీరు ఆన్సర్స్ని ఫిక్స్ చేసుకొని తర్వాత కామెంట్లో రాసుకోండి. తర్వాత నేను చూసిన ఆ పిన్కి మీరు రాసుకున్న దానికి మీరు కంపేర్ చేసుకొని మీకు మీరు రిజల్ట్ని చేసుకోవాలి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీరే పోతారు, ఓకేనా? సో తప్పైతే తప్పకుండా ఈరోజే నేర్చేసుకొని అన్ని చాప్టర్స్ మీద మీరు కొంచెం మంచి పట్టు సంపాదించాలని నేనైతే కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ చూసినట్లయితే గ్రీకు, ఆంగ్లము, లాటిన్, ఫ్రెంచ్. మీరు క్వశ్చన్స్ బాగా రిపీట్ చేసుకొని ఆన్సర్ని క్లిక్ చేయండి. ఒక్కటి మీరు తప్పు చెప్పినా మీకే మార్క్స్ తగ్గిపోతాయి. సో మీరు ఆన్సర్స్ని బాగా గుర్తించండి, ఓకే? బాగా ఆలోచించుకోండి. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత పీనల్, క్లిఫర్డ్ బీర్స్, బెర్నార్డ్ క్రో అండ్ క్రో. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత హాలండ్, బెర్నార్డ్, డగ్లస్, జేపీ చాప్లిన్. ఇంకా 4th క్వశ్చన్ విషయానికి వస్తే, ఒక వ్యక్తి కుటుంబంలోని వారు వద్దన్న తన తృప్తి కోసం రక్తదానం చేస్తుంటే కోల్బర్ట్ ఏ స్థాయికి చెంది ఉంటాడు? ఒక వ్యక్తి కుటుంబంలోని వారు వద్దన్న తన తృప్తి కోసం రక్తదానం చేస్తుంటే కోల్బర్ట్ ఏ స్థాయికి చెంది ఉంటాడు? 1వ స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి, 4వ స్థాయి. కనిపించని ఆట వస్తువును గురించి వెతుకుతున్న పిల్లవాడిలో కల భావన: వస్తు స్థిరత్వ భావన, కన్జర్వేషన్, సర్వాత్మకవాదం, ప్రతిభాసాత్మక ఆలోచన. సో మీరు ఇందులో ఆన్సర్ని గుర్తించండి. ఇంకా 6వ దానికి వచ్చినట్లయితే, 180 degrees తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని ఇలా కూడా పిలుస్తారు: గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ ధనరేఖ, అతిపెద్ద రేఖాంశము, పైవేవి కావు. భూమి మీద మొత్తం అడవుల విస్తీర్ణ శాతం ఎంత? 21%, 40%, 33%, 13%, ఓకేనా? భారత్లో అతిపెద్ద మసీదు అయిన జమా మసీదును నిర్మించింది మహమ్మద్ షా, షాజహాన్, ఔరంగజేబ్, అక్బర్. 2018 సంవత్సరంలో ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి? జకర్తా, ఇండోనేషియా, గాంగ్జూ, చైనా, చియాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, బ్యాంకాక్. అలాగే చూసినట్లయితే వస్తచరిత్ర కావ్యను రచించిన వారు: భట్టుమూర్తి, కొరవి గోపరాజు, పింగళి సూరణ, మాదయ్య గారి మల్లన. దశకుమార చరిత్రను తెలుగులో రాసిన వారు: కేతన, మంచన, మారణ, సూరణ. ఖండకావ్యాలకు ఇతని ప్రసిద్ధి: చలం, జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చిన్నేశ్వరి. 6 యొక్క మొదటి 5 గుణిజాల మొత్తము: 80, 140, 100, 90. మీరు కామెంట్లో ఫస్ట్ కామెంట్ని పిన్ చేసి పెడతాను, ఆన్సర్స్ చూసుకోవచ్చు. x:y=3:4 మరియు y:z=3:4 అయినా x+y+z whole by 1/2, 37/48, 7/19, 73/84. అలాగే 1000లో 25%లో 1%లో 1% విలువ. 1000లో 25%లో 1%లో 1% విలువ: 0.025, 0.25, 0.0025, 0.0025. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ని ఇచ్చేయండి. మీరు చూసుకోండి, ఆన్సర్స్ని కింద పిన్ పెడతాను. అప్పుడు మీకు వచ్చిన ఆన్సర్స్ని నా ఆన్సర్ని కంపేర్ చేసుకొని తప్పంటే మీరు చదువుకోండి. అలాగే నా యొక్క ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డైలీ నేను 60 days ఈ ప్రోగ్రాంలో డైలీ వీడియోస్ పెడుతుంటాను జీకే అండ్ ఈ డిఎస్సి మీద.
ఓకే.